హైదరాబాద్ మింట్ రేర్ కాయిన్. రేర్ అంటే దానికి డిమాండ్ని బట్టి ఎంతైనా మినిమం 20,000 తక్కువ అయితే రాదు. 20 నుంచి 60,000 రూపాయలు దాకా. నేను మొన్న చూసినప్పుడైతే మినిమం దీనికి ఒక డిమాండ్ బట్టి 44,000 దాకా వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి మన దగ్గరికి కర్నూలు జిల్లా నుంచి శివ భగవాన్ సార్ అయితే రావడం జరిగింది. సార్ కూడా ఒక న్యూస్ రిపోర్టర్లో వర్క్ చేస్తున్నారు, న్యూస్ రిపోర్టర్గా. అయితే సార్ అసలు ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటి, అసలు ఎలా బయలుదేరారు, ఎన్నింటికి బయలుదేరారు, ఆయన మాటలోనే విన్నాం. సార్ కొద్దిగా చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ జిల్లా, ఏ డిస్టిక్? సార్ మాది గోనెగండ్ల విలేజ్, గోనెగండ్ల మండల్, కర్నూలు జిల్లా, చెమినూరు నియోజకవర్గం. ఓకే సార్, మీరు అసలు ఇక్కడికి ఎంత పర్ఫెక్ట్గా రావడానికి, ఎక్కడో కర్నూలు నుంచి ఇక్కడ రావాలంటే మినిమం 15 నుంచి 16 గంటలు పట్టుద్ది. మరి అలా ఎంత దూరం ప్రయాణం చేయడానికి ఇక్కడ అంత నమ్మకం ఏంటి సార్ మీకు? నేను జనరల్గా రోజు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాను. అందులో మీదొక క్రియేషన్ వచ్చింది, ఏం పేరు అది, మంజునాథ క్రియేషన్ అని నాకు కనపడింది. దాంట్లో ఓల్డ్ కాయిన్స్ సేల్ అండ్ బిజినెస్ అని చెప్పి ఇచ్చారు. దాని పట్ల నేను నమ్మకంతో అంత దూరం నుండి ప్రయాణం చేస్తూ ఇక్కడ అలా అందరూ చూపిస్తారు కదా సార్, చాలా మంది చూపిస్తారు కదా. చాలా మంది అంటే నాకు నమ్మకం కుదరట్లేదు కదా, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ఇంటి మార్కు తర్వాత దానికి సంబంధించిన బుక్ చూసి చెప్పడం మాకు నచ్చింది. కాబట్టి వాటి పట్ల శ్రద్ధతో నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లు అయినా ఎలాంటి నోట్లు అమ్ముకోవాలనుకున్నా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్ల వరకే నేనైతే తీసుకుంటున్నాను. ఇంకొకటి, ఎలాంటి కాయిన్ అయినా దాని వాల్యూ అనేది మినిమం 500 కంటే అబోవ్ ఉన్న కాయిన్లే తీసుకుంటున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఎలాంటి కాయిన్స్ అయినా నోట్లైనా నేను చెప్పినవి కానీ మీ దగ్గర ఉంటే, లేదంటే పాత వీడియోలు చూడండి, దాంట్లో నేను ఏ కాయిన్కి ఎంత వాల్యూ వస్తుంది అనే కాయిన్ ఈ వీడియోలు చాలా చేశాను. అందులో 500 ఉంటే ఎక్కువ ఉన్న కాయిన్స్ అన్ని కూడా మీరు ఒక సైడ్ పెట్టుకోండి, నా దగ్గరకు తీసుకురండి. ఓకే, ఇక్కడ నేను ఉండాను లేను అనేది కన్ఫర్మేషన్ చేసుకోకుండా మటుకు మీరు రావద్దు. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళాలి, నాకు డ్యూటీ ఉంటుంది. నేను వెళ్తే మళ్ళీ 3 నెలల వరకు నేను రావడానికి కుదరదు. అందుకని ఇంటికాడ ఉన్నానా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకుని మీరైతే రండి. సార్ గారు చాలా కాయిన్స్ తెచ్చారు. ఇప్పుడైతే మనమైతే మొదలు పెడదాం. ఓకే, సార్ ఫస్ట్ కింద నుంచి చిన్న తీసేద్దాం, ఫస్ట్ పెద్దగా చూడమంటారా? చిన్నది అయిపోయింది, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే 500 లోపు ఉన్నాయి, మొత్తం మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఏ కాయిన్కి ఎంత రేట్ ఉంది ఏంటని మీరు ఎలా నిర్ణయిస్తారు అనొచ్చేమో. నా దగ్గర కాయిన్ బుక్స్ అయితే ఒకటి ఉందండి. ఏదైతే మన రిపబ్లిక్ డే తర్వాత నుంచి, లేదంటే ఏదైతే బ్రిటిష్ కాలం కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాయిన్ల రేట్లు కూడా ఈ పుస్తకంలో అయితే ఉంటాయి. దీంట్లో 500 ఉంటే ఎక్కువ ఉన్న కాయిన్లు అయితే తీసుకుంటాం, 500 ఉంటే తక్కువ ఉన్న కాయిన్లు సార్ గారికి ఇచ్చేస్తాం. ఓకే, ఇది కింద పెట్టుకోండి సార్, పనికిరాని లేని అని కూడా మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ స్టీల్ కాయిన్ చూద్దాం సార్, ఎఫ్ఎస్ఎస్ కాయిన్. ఓకే, ఈ కాయిన్ 1993 బొంబాయి మింట్ ఉంటే 500 ఉంది, కలకత్తా మింట్ 300 ఉంది, హైదరాబాద్ మింట్ 300 ఉంది. మనకు కావాల్సింది 1993 బొంబాయి మింటు, హైదరాబాద్ మింట్. 93 ఉందో లేదో చూద్దాం ముందు, మింట్ మార్చి తర్వాత చూద్దాం. 93 ఉంటే తీద్దాం, లేదంటే పక్కన పెట్టేద్దాం. ఓకేనా సార్? ఓకే, 2097 98. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మైక్రోస్కోప్లో చూపిస్తుంటేనే కాయిన్ అనేది ఇంత క్లారిటీగా ఇయర్ కూడా కనిపిస్తుంది. మనం కంటితో చూపుతూ చూడాలన్నా, భూతత్వంతో చూడాలన్నా కానీ మనకైతే ఇవైతే క్లారిటీ అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్? 93 ఇందులో అయితే లేదు సార్. ఓకే, సత్యమేవ జయతే. ఈ కాయిన్ 1992 చుక్క గుర్తుంటే 3,000 రూపాయలు.
యుఎన్సి కండిషన్ రేటు. ఓకే, 96 డైమండ్ గుర్తు, 2000 ఫారిన్ మింట్, 99 ఈ 92 సార్. మనకు కావాల్సిన చుక్క గుర్తు స్టార్ ఉంది. ఇదిగోండి చూడండి, 92 స్టార్ ఉంటే 20 రూపాయలు. 92 లైన్లో చూడండి, స్టార్ గుర్తున్న దానికి 20 ఉంది. అవును. అదే నోయిడా మింట్ ఉంటే 3000 ఉంది. మనకు చుక్క గుర్తుండాలి. ఎలా అంటే ఇలా ఈ ₹10 రౌండ్, అవును, ఈ ₹10 రౌండ్ ఎలా ఉందో అలా రౌండ్గా ఉండాలి. ఓకేనా, ఇది తీసేనా? క్లారిటీ వచ్చింది కదా సార్? 2001, 2003, 99 ఇంతవరకు అయితే అయిపోయింది సార్. చూడండి ఫ్రెండ్స్, ఈ వైష్ణవమాత కాయిన్కి యూట్యూబ్లో వైష్ణవమాత కాయిన్ మీ దగ్గర ఉంటే లక్షలు లక్షలు అని చెబుతున్నారు. మీకు ఏమన్నా చెప్పారు సార్ అలా లక్షలు వస్తాయి యూట్యూబ్లో చూసేవారు మీరు? చెప్తారు, మామూలు చెప్తుంటారు వాళ్ళు. మనం ఎవరన్నా అంతే జనరల్గా చూస్తాం, వదిలేస్తాం దాన్ని. అంతే కదా, ఎందుకంటే అది ప్రూవ్ కాదని. మన ఎందుకంటే దగ్గరకు వచ్చి మాట్లాడి తీసుకుని అయితే లెక్క చెప్తాం. కానీ ఎందుకంటే ట్రూగా చెప్పేవాడు ఎవరు కూడాను దీనికి అయితే రేట్ ఉందని చెప్పరు. ఎందుకంటే అంత ట్రూ ఉండేవాడు చెప్తే మళ్ళీ తీసుకోవాలి. ఇదిగోండి సార్, దాని రేట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, మీరే చెప్పండి. 30 రూపాయలు, 30, 50. ఈ గుర్తు అనేది స్టార్ గుర్తు, హైదరాబాద్ మింట్. ఈ కాయిన్ విలువ మార్కెట్లో 30 రూపాయలు. కానీ ఏంటంటే మనకి 30 లక్షలు వస్తాయని చెబుతారు, 3 లక్షలు వస్తాయని చెబుతారు. అలాంటి అపోహలకు మటుకి మీరైతే పోకండి సార్. ఈ 10 రూపీస్ కాయిన్ చూడండి. ఓకే, ఇదిగోండి సార్, ఈ కాయిన్ 30 రూపాయలు ఉంది. ఈ 10 రూపీస్ కాయిన్ వాల్యూ 30 రూపాయలు. ఓకేనా సార్? 30 రూపాయలు. కాపర్ నికిల్ కాయిన్ ఫ్రెండ్స్, 50 పైసా కాయిన్. ఈ కాయిన్ 1978 ఉంటే మార్కెట్లో 1500 రూపాయలు. ఓకే, 1977, 1975, 1975, 1973. ఇందులో ఒక 1978 లేదు. బాంబే మింట్, ఇది బాంబే మింట్ బయోడైవర్సిటీ. ఈ కాయిన్ వాల్యూ సార్ మార్కెట్లో 80 రూపాయలు ఉంది. హ్యాపీ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. చూసా, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉంది. 60, 100 బొంబాయి మింట్ ఉంది, 60 రూపీస్. 1 రూపీ నికిల్ కాయిన్ సార్. ఇది నికిల్ ఓన్లీ మెటల్ వచ్చేసి నికిల్ మెటల్. ఇది 10 గ్రామ్స్ కాయిన్. 10 ఎక్కువ సార్, 12 ఉంటుంది అనుకుంటా. ఇది 12 ఉంటుంది కదా, అది 12.5. అది జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. తీసారా సార్? ఏం లేదు, దానికి చూపిస్తాను, రేట్ చూపిస్తాను. చూసాను సార్ నేను మొబైల్ చూసిన. 150, 150. ఈ కాయిన్ తీసేస్తాను సార్. ఈ కాయిన్కి మార్కెట్లో జవహర్లాల్ నెహ్రూ 1 రూపీ కాయిన్కి అయితే మార్కెట్ వాల్యూ తక్కువ. ఓకేనా సార్? చిత్తరంజన్ దాస్. ఈ చిత్తరంజన్ దాస్ కాయిన్ సార్ మార్కెట్లో హైదరాబాద్ మింట్ ఉంటే 20,000 నుంచి 60,000 రూపాయల దాకా ఉంది. ఇదే మింట్ మార్కు? మింట్ మార్క్ ఏమైనా ఐడియా వస్తుంది? మింట్ మార్క్ ఏమి లేకపోతే అది కలకత్తా మింట్ మార్క్ సార్. మనకు కావాల్సింది హైదరాబాద్ మింట్ మార్క్ ఉంటే ఈ రోజున మార్కెట్లో 20,000 నుంచి డిమాండ్ ఉంది.
50, కలకత్తా మింట్కి 50, హైదరాబాద్ మింట్ రేర్ కాయిన్. రేర్ అంటే దానికి డిమాండ్ని బట్టి ఎంతైనా మినిమం 20,000 తక్కువ అయితే రాదు. 20 నుంచి 60,000 రూపాయలు నేను మొన్న చూసినప్పుడైతే మినిమం దీనికి ఒక డిమాండ్ బట్టి 44,000 దాకా వెళ్ళిందని అన్నాను. ఏంటంటే అంత డిమాండ్ ఉంది ఈ కాయిన్కి అయితే. చిత్తరంజన్ దాస్ అంటే మింట్ మార్క్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి చిత్తరంజన్ దాస్ కాయిన్ మీ దగ్గరగా ఉంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. మన వీడియోల్లో మన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 1-10 సార్లు చేయండి. ఎందుకంటే గ్రేడింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడానికి అయితే కుదరదు. ఓకేనా సార్? ఛత్రపతి శివాజీ కాయిన్ చూద్దాం. హైదరాబాద్ మింట్ ఉంటే ఛత్రపతి శివాజీ హైదరాబాద్ మింట్ ఉంటే 1,500 రూపాయలు ఉంది. మీతో ఏ గుర్తున్నా 60 రూపాయలు. హైదరాబాద్ మింట్కి స్టార్ ఉండాలి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ కాయిన్ మింట్ మార్క్ వచ్చేసి డైమండ్. ఇది డైమండ్, ఇది నోయిడా చుక్క గుర్తుంది. స్టార్ ఉంటే 1,500 వస్తాయి. ఇది కలకత్తా. అన్నీ ఉండే కానీ స్టార్ లేదు. సంథింగ్ ఫ్రెండ్స్, 20 పైసల కమలం గుర్తు బ్రాస్ కాయిన్. ఓకే చూడండి, 20 పైసల కమలం గుర్తు. ఈ కాయిన్ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందంటే చూడండి, 20 నిఖిల్ బ్రాస్ సార్ ఇది. ఓకే, ఇలా నిఖిల్ బ్రాస్తో తయారైన ఏ కాయిన్కి కూడాను రేట్ ఉన్నట్టు నేనైతే వినలేదు. కానీ ఏంటంటే మనం ఏంటంటే కమలం గుర్తు పాతది, చాలా అంటే చాలా పాతది అనుకుంటాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈ నిఖిల్ బ్రాస్ కాయిన్ కూడా మార్కెట్లో ఎలాంటి వాల్యూ అనేది లేదు. 20 రూపాయలు ఉంది. 1 రూపీ కాయిన్ సార్. చూడండి, ఇది 1982 బొంబాయి మింట్ ఉంటే సార్ చూడండి, 1 రూపీ కాయిన్ 1982 బొంబాయి మింట్ ఉంటే 30,000 ఉంది. 1991 నోయిడా మింట్ ఉంటే 20,000 ఉంది. మీ దగ్గర ఉన్న కాయిన్ 1985 హెచ్ మింట్ కూడా మీరు వీడియోలు చూసే ఉంటారు, లక్షల్లో వస్తాయి హెచ్ మింట్ కాయిన్. కానీ ఇక్కడ చూడండి, 85 హెచ్ మింట్ కాయిన్ అంటే హెచ్ మింట్ ఫారిన్ లో తయారైన కాయిన్. అది దాని వాల్యూ అనేది 20 రూపాయలు మాత్రమే. 20. ఇది కాపర్ నిఖిల్ కాయిన్ సార్. యూట్యూబ్ లో మనకు చూపించే కాయిన్ కాపర్ కాయిన్. కాపర్ కాయిన్కి వాల్యూ ఉంటుందని ఎవడు చెప్పడు. కాపర్ కాయిన్ అంటే మనకి ఇదే రాయి టైప్లో ఆ కలర్లో కనపడుతుంది. ఇది అంటే కాపర్ నిఖిల్ కాయిన్. ఇది దీనికి మార్కెట్లో వాల్యూ 20 రూపాయలు. నేను ఏమనుకున్నది అది చూసి 2020 హైదరాబాద్ మింట్ 1987. దీని వాల్యూ 1987. హైదరాబాద్ మింట్ వాల్యూ 50 రూపాయలు. ఓకే సార్. నేషనల్ ఇంటిగ్రేషన్ 1992 ఉండాలి. ఇంత చూసాము, ఈ వీడియోలో చూపించాను. ఒక కాయిన్ ఎక్కడ మిగిలిపోయింది చూడండి, రాజీవ్ గాంధీ కాయిన్ సార్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ప్రతి ఒక్క కాయిన్ కూడా చాలా క్లారిటీగా గమనించండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాయిన్ కూడా చాలా నీట్గా చక్కగా చూపించడం జరుగుతుంది. ఇలా మీరు ఫోన్లో పెడితే సార్ ఫోన్లో పెడతాం చూడండి అంటున్నారు. ఫోన్లో పెట్టడం వల్ల ఉపయోగం ఉందా లేదా? ప్రయోజనం లేదు. ఫోన్లో పెడితే నాకేం క్లారిటీ వచ్చింది అంటారా? కాదు కదా. ఇక్కడ ఇంత దగ్గరగా ఉంటేనే ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజ్ అవుతున్నాం. అలాంటిది ఫోన్లో పెడతాం చూడండి అంటారు సార్. చూడండి, రాజీవ్ గాంధీ కాయిన్ హైదరాబాద్ మింటు నోయిడా మింటు. రాజీవ్ గాంధీ కాయిన్ సార్ డైమండ్ మింటు 50 రూపాయలు ఉంది సార్. హైయెస్ట్ రేట్ 50 రూపాయలు. ఇది కాపర్ నికిల్ 5 రూపీస్ కాయిన్ సార్. ఈ కాయిన్ 2004 ఉండాలి. 2004 స్టార్ మార్క్ ఉంటే 1,500 రూపాయలు ఉందా? మన దగ్గర ఉంది 2000 నోటు. ఇదే 2000 ఇయర్. మింట్ మార్క్ ఏమో కలకత్తా. దీనికి కూడా వాల్యూ అనేది లేదు. మంచి కాయిన్ చూపిస్తున్నాం సార్. 9th ఏషియన్ గేమ్ కాయిన్ ఫ్రెండ్స్. చూడండి, 9th ఏషియన్ గేమ్స్ కాయిన్. ఈ కాయిన్ అనేది చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది, కానీ దీనికి ఎలాంటి ఇయరు
ఎలాంటి మింట్ మార్క్ ఉంటే డబ్బులు వస్తాయో చెబుతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే ప్రతి ఒక్క కాయిన్ తెలుసుకోగలుగుతారు. ఇక్కడికి వచ్చే ముందు కూడా చెక్ చేసుకుంటే ఏ కాయిన్కి వాల్యూ ఉంది, ఏ కాయిన్కి వాల్యూ లేదని తెలుసుకుని వస్తే ఒక క్లారిటీ వస్తుంది ఎవరికైనా. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం చూపించే మింట్ మార్కులు, మనం చూపించే రేట్లు మీరు తీసుకొచ్చిన తర్వాత నేను ఆ రేట్లు కానీ ఇవ్వకపోతే మీరు ఎప్పుడైనా అడగొచ్చు నన్ను. ఇది చూడండి 1982 బొంబాయి మింట్ సార్. మనకు కావాల్సిన స్టార్ మింట్. పెద్దగా చేయమంటారా, కొంచెం జూమ్ చేయమంటారా? 4,000 రూపాయలు ఉంది స్టార్ ఉంటే. మన దగ్గర ఉంది డైమండ్. జూమ్ చేయాల్సిన అవసరం ఉందా? చేయమంటారా ఒకసారి? ఓకే సార్, ఇది మీకు 100లో 1% అనుమానంగా ఉన్నా మీరు అడగండి, ఎలాంటి మొహమాటం లేకుండా అడగచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. ఓకేనా సార్? ఇప్పుడు కొద్దిగా పైన జరుగుతాం. అదిగోండి చూడండి, 1982 మధ్యలో ఇంకేం డైమండ్ ఉంది కదా. హైదరాబాద్ స్టార్ అయితే కాదు కదా? ఓకే చూడండి సార్, రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ 80, 100, 100 లోపే ఉంది. ఇది దానితో ఇది డైమండ్ మింట్. ఢిల్లీ 1982. ఇదిగోండి సార్, కలకత్తా మింటు ఢిల్లీ 9th ఏషియన్ గేమ్స్. కలకత్తా మింట్ ఉంది ఇక్కడ. దీని రేట్ మార్కెట్ వాల్యూ 80 రూపాయలు. నేషనల్ ఇంటిగ్రేషన్ 8 గ్రామ్స్ కాయిన్ సార్. ఇది 1982 8 గ్రామ్ కాయిన్. అది మార్కెట్లో దీనికి కూడా ఎలాంటి వాల్యూ అనేది అయితే లేదు. 30 నేషనల్ ఇంటిగ్రేషన్ పెద్ద కాయిన్ ఫ్రెండ్స్. ఇది కాపర్ నిక్లో 8 గ్రామ్ కాయిన్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్. చూడండి ఫ్రెండ్స్, తల మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయి చూడండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఈ కాయిన్ మీద చూడండి మొత్తం దెబ్బలు. యుద్ధం చేసిండు పెద్ద ఆయన. కాయిన్ ఫ్రెండ్స్ ఇంత దగ్గర నుండి చూస్తుంటేనే ఈ రేట్ ఉంది సార్. ఇప్పుడు చూడండి, నోయిడా మింట్ ఉంటే 800 ఉంది. ఇది కలకత్తా మింట్. అంటే ఎలాంటి మింట్ మార్క్ అనేది దీని మీద అయితే లేదు. వచ్చిందా సార్ క్లారిటీ? తీసేయమంటారా? ఓకే, గ్రోమోర్ ఫుడ్ కాయిన్. గ్రోమోర్ ఫుడ్ 1973. ఇదిగోండి సార్, 1973 మెటల్, కాపర్ నికెల్ మెటల్. వెయిట్ వచ్చేసేమో 5 గ్రామ్స్ ఉంటుంది సార్. ఇది సైజ్ వచ్చేసేమో 24 mm. ఈ గ్రోమోర్ ఫుడ్ కాయిన్ కూడా బొంబాయి మింట్ కాయిన్ వాల్యూ 50 రూపీస్ ఉంది. నాకు ఎక్కువ అయితే లేదు. ఫిషర్ మ్యాన్ కాయిన్ ఫ్రెండ్స్, మత్స్యకారుల కాయిన్. ఇది ఫిషర్ మ్యాన్ కాయిన్ ఫ్రెండ్స్. చూడండి, FAO 1986 కాపర్ నికిల్ కాయిన్. ఇది కూడా వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 24 mm. షేప్ సర్క్యులర్. 1986 కాయిన్. 80, 100 హైయెస్ట్ 100 ఈ కాయిన్ వాల్యూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ అందులో చూసాము. ఇది వేరే కాయిన్. ఇది ఇంకో కొంచెం పర్ల దెబ్బలు తగ్గిన తర్వాత కాయిన్. కాపర్ నికెల్ కాయిన్ ఫ్రెండ్స్, 50 పైసా కాపర్ నికెల్ కాయిన్. వెయిట్ 5 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 24 mm. షేప్ వచ్చి సర్కిల్. ఈ కాయిన్ మార్కెట్లో చూడండి సార్, ఇది 1986 5,000 ఉంది. 1988 నోయిడా మింట్ 10,000 ఉంది. 86, 85, 86, 88 చూడండి మీరు. ఓకే, 85 ఫ్రెండ్స్. మీరు మన వీడియోలు క్లారిటీగా చూస్తేనే ఏ ఇయర్ ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత వాల్యూ ఉంటుంది అనేది తెలుస్తుంది. మీకు మన వీడియోలు చూసిన అర్థం కావట్లేదు అని అంటే ఇది 85 సార్, నోయిడా మింటే. కానీ 85కి
ఎలాంటి వాల్యూ అనేది లేదు. 85, 87, 85, 85, 85, 85, 85, 85 స్టార్ మార్క్ హైదరాబాద్ మింట్. 85, 87, 85, 85, 85 అన్ని 85 హైదరాబాద్ మింట్లో తేలింది సార్. ఇందులో 10,000 రూపాయలు వచ్చే కాయిన్ కూడా అయితే లేదు. ఇది 50 పైసా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబిలీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబిలీ. $50 కలకత్తా మింట్ ఉంటే 350 ఉంది సార్. ఇది డైమండ్ మార్కు, ఇది డైమండ్ మార్క్. 50 రూపాయల కాయిన్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఓఎన్జిసి కాయిన్ హైదరాబాద్ మింట్ 50 రూపాయలు ఉంది. మహాత్మా బసవేశ్వర ఈ కాయిన్ 60 రూపీస్ ఉంది సార్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ హైదరాబాద్ మింట్ 300 ఉంది. దాదాబాయ్ రోజు బొంబాయి మింటు 150 రూపాయలు ఉంది. 5 రూపీస్ కాపర్ నికిల్ కాయిన్ 2003కి ఎలాంటి వాల్యూ లేదు. మహాత్మా బసవేశ్వర 60 రూపీస్ కాయిన్. ILO 300 రూపీస్ కాయిన్ 87, 67, 85, 87, 72, 44, 62, 73, 87, 85, 72. ILO 300 రూపాయల కాయిన్ సార్. ఇది ఇవన్నీ కూడా చెక్ చేసిన అవసరం కూడా లేదు. ఎల్లో కలర్ కాయిన్స్ అయితే మీరైతే వాడుకోవచ్చు. ఎందుకంటే దానికి ఒక వాల్యూ చేసి తీసుకోండి సార్. ఇవి ఇది ఇవే వాల్యూ అంటే వాల్యూ నేను ఎట్లా తీసుకున్నాను సార్? 5 రూపాయలు చేసే తీసుకుంటాను. అది మీరు అక్కడ వాడుకున్నా నేను ఇక్కడ వాడుకున్నా అంత ఒకటే. సార్ గారు కాయిన్స్ అన్ని కూడా చెక్ చేసాం సార్. ఒకసారి మీరు ఇక్కడ ఎలా అనిపించింది చెక్ చేసేటప్పుడు? ఏదైనా ఫ్రాడ్ ఉందా, క్లారిటీ ఉందా, చక్కగా ఉందా? చక్కగా ఉంది, ఎటువంటి ఫ్రాడ్ ఏం లేదు, ఎటువంటి ఇప్పుడు చాలా మంది అప్పు పడతా ఉంటారు సార్. ఇప్పుడు అసలు ఈ కాయిన్ కి ఎంత వాల్యూ ఉందని చెప్పని ఎలా నిర్ణయిస్తారని? ప్రతి ఒక్క కాయిన్ రేట్ ఇందులో ఉంటుందండి. వాళ్ళు ఫేక్ న్యూస్లు చూస్తూ ఉంటారు, వాటి పట్ల అపోహ చెంది మీ పైన కామెంట్స్ చేస్తుంటారు. అది విన్నారు కదా సార్. ఎక్కడి నుంచో వచ్చారు, మినిమం 16 గంటలు జర్నీ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకొని చాలా సంతోషంగా వెళ్తున్నారు. మీరు కూడా ఇలాంటి అవకాశాన్ని అందుకోండి. మరలా మంచి కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే, బాయ్.